బ్యాక్ టు ఎజెండా. బొలమల యాదవ్ గారు, 2014లో 50 లక్షలకు పైగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు చూసుకుంటే సగానికి సగం తగ్గిపోయింది అనేది వినిపిస్తుంది. ఆ మాట మనం కూడా విన్నాం. ఇక ఎంప్లాయీస్ 63,000 ఉంటే 43,000కు వచ్చారు. కొన్ని గనులు కూడా మూతపడ్డ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సింగరేణిని ఒక రాజకీయ హబ్బుగా వాడుకుంటున్నారు, ఆ కార్మికులను ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వాలకు సింగరేణి మీద చిత్తశుద్ధి లేదు అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. పోరాటంలో ఇందాక హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ సాధించడంలో సింగరేణి పాత్ర ఉందని కూడా చెప్పారు. ఈ రోజుకి ఆ కార్మికులను మనం తలుచుకుంటాం. సో ఎందుకు ఈ ఉత్పత్తులు తగ్గుకుంటూ వచ్చాయి? ఇప్పుడంటే 3 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన అనుకుంటే, అంతకుముందు 10 ఏళ్ళు మీ పాలనలో కూడా తగ్గినట్టే కదా. ఎంప్లాయీస్కి సంబంధించి కానీ ఇవి కానీ మీ పాలనలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సో ఏంటి, ఎందుకు సింగరేణి చుట్టూ ఈ ఆరోపణలు గుప్పమంటున్నాయి? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏదైతే ఉందో ఆ వాస్తవ పరిస్థితి పూర్తిగా అక్కడ ఉన్న కార్మిక సంఘాల ద్వారా మా దృష్టికి వచ్చిన తర్వాత ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫిజికల్ గా విజిటింగ్ కి పోతే కనీసం అలో చేయని పరిస్థితి. అంటే ఒకవేళ మమ్మల్ని నిషేధించిన అక్కడ ఉన్న పీఠాన్ని వాస్తవాలు బయటికి బహిర్గతం చేయొచ్చు కదా. మేము అక్కడ ఉన్న వాస్తవం ఏదైతే ఉందో ఉన్న స్టాక్ కానీ కార్మికుల ఇబ్బందులు కానీ అసలు ప్రొడక్షనే లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఈ రోజు రేపు రాను ఆ సంస్థనే మూసేసే దుస్థితి ఎక్కడ రాబోతుందో అనే ఉద్దేశంతో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము అడగడానికి ప్రయత్నం చేస్తే కిషన్ రెడ్డి గారు ఎప్పటియో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు వరకు రాలేదు కిషన్ రెడ్డి గారికి. ఈ రోజు ఆ విషయాల మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? వారు మైన్స్ మినిస్టరే కదా. ఒకవేళ సీతారామన్ గారు ఉత్తరం రాసినా, మన్మోహన్ సింగ్ గారు వేరు కాంట్రాక్ట్లు ఇచ్చినా, ఇలా వీరి సిఫారసు ద్వారానే రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కొన్ని బ్లాకులు ఇచ్చినా, వీటన్నిటి విషయాలు ఈ రోజు మేము బహిర్గతంగా అక్కడికి పోయి ఫిజికల్ గా చూద్దామనే ప్రయత్నం చేసేంత వరకు కిషన్ రెడ్డి గారికి ఎందుకు గుర్తురాలే? ఈ రోజు ఈ విషయాన్ని పక్కదో పట్టియటానికి, దృష్టి మరల్చడానికి ఎప్పుడో గతంలో జరిగిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఒకవేళ మాట్లాడినా ఈ రోజు బొగ్గు గనుల శాఖ మంత్రిగా వారికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారే ఉంది కాబట్టి వెంటనే దాని మీద విచారణ చేపట్టి దానికి సంబంధిత అధికారులు ఎవరైనా చర్యలు చేపట్టారు. మేమేం అభ్యంతరం పెట్టట్లేదు కదా, మేమేం కాదనట్లే కదా. కానీ ఈ రోజు ఉన్నదాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేయాలని ఆలోచన చేయాల్సిన కిషన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మర్చిపోయి రాజకీయం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆ కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నాయి, అయ్యో మమ్మల్ని రోడ్డు చేసే పరిస్థితి ఉంది. రేపు రానున్న భవిష్యత్తులో ఇందాక విశాఖ ఉక్కు ఏ రకంగా అయితే తయారైందో ఆ రకమైన ప్రమాదం జరిగే వాటిల్లో ప్రమాదం ఉంది అని చెప్పేసి కార్మిక సంఘాలు మొత్తుకుంటున్న నేపథ్యంలో రక్షించుకోవాలని, దాని మీద ఆధారపడ్డ వేల కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు కావద్దనే ఉద్దేశంతో. కానీ బొల్లమల యాదవ్ గారు, బీఆర్ఎస్ హయాంలో కూడా మెడికల్ ఇన్వాలిడేషన్ కుంభకోణం ఒకటి జరిగింది. క్లరికల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక కుంభకోణం తెరపైకి వచ్చింది. సోలార్ ప్లాంట్లు ప్రైవేటు వాళ్ళకు అప్పగించే దాంట్లో ఒక కుంభకోణం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుతున్న నైనీ బ్లాకులకు సంబంధించి ఆజ్యం బీజం పడింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి మీపై. ఈ విమర్శలకు ఏం చెప్తారు ఆన్సర్? అన్నిటికీ మమ్మల్ని బాధ్యులు చేసే పరిస్థితి ఉంటే వాటి మీద విచారణ చేపట్టండి. అక్కడ ఎక్కడో చిన్నయో మన్నయో ఒకటో ఆరో జరిగితే ఎవరి హయాంలో జరుగుతుంది. ఆ జరిగిన వాళ్ళ మీద బాధ్యులకు సంబంధించిన వాటి మీద ఈ రోజు చర్యలు చేపట్టండి. మేమే వద్దనట్లే కదా. ఇప్పుడు ప్రొడక్షన్ ఏ రకంగా పెంచాలి, కార్మికుల్ని ఏ రకంగా సర్వైవ్ చేయాలి, కార్మికులతో పాటు వెలుతురునిచ్చే ఈ రాష్ట్రాన్ని బతికేయడానికి ఉపయోగపడే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాకి ఉపయోగపడే ఈ బొగ్గుని సప్లైని పెంచి ఈ చీకటిమయం కాకుండా వెలుతురులు ఎట్లా నింపాలి, కరెంటుని ఎట్లా పెంచుకోవాలనే ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి పక్కదో పట్టియటానికి ఒకవైపు కిషన్ రెడ్డి గారేమో గతంలో ఎప్పుడో జరిగినవి మాట్లాడతాడు, ఇవాళనేమో ఇక్కడ మీడియాని మామూలుగా అలో చేయకుండా అసలు నాయకులను లోపల పోనీయకుండా ఫిజికల్ గా వెరిఫై చేయనీయకుండా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఈ ప్రభుత్వం అడ్డపడుతుంది. దీంతోనే ఏంది సాధించేది? కార్మికుల భవిష్యత్తుని ఆగమ్య గోచరం చేయడం తప్ప. కాబట్టి తెలంగాణకు ఒక తెలమానికమైన ఈ నల్ల బంగారంగా చెప్పుకునే బొగ్గు ఏదైతే ఉందో దీని ప్రొడక్షన్ రోజు రోజుకు పెంచాల్సిన అవసరం ఉంది. సింగరేణి కార్మికులు వేలాది మందిగా ఆధారపడి ఉన్నారు. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇది రాష్ట్రానికి కూడా భవిష్యత్తును నింపే, వెలుగుని నింపే, వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కానీ ఉపయోగపడే విద్యుత్తుని సప్లై చేసే ఈ బొగ్గుని రక్షించుకొని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితులలో కార్మిక సంఘాలన్నీ ఏకమై మొత్తుకుంటూ ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి మద్దతు పలికి వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు మా
మోరల్ సపోర్ట్ మీకు ఉంటది అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్న ఒక ప్రత్యర్థి పార్టీగా ప్రతిపక్షంగా అక్కడ పర్యటనకు వెళ్తే కనీసం అలో చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఎందుకు? మీరు ఉన్న విషయాన్ని బహిర్గతం చేయండి. ఓకే, మీ ఓటమి ఇష్టం లేదు, ఆ క్రెడిట్ మాకు రావటం ఇష్టం లేదు, ఉన్న విషయాన్ని బహిర్గతం చేయండి, మీడియాని పెట్టి, కెమెరాలను పెట్టి, అధికారులను పెట్టి. కానీ అవి కాకుండా కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు హయాంలోనే కదా రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి బ్లాకుల్ని కేటాయించింది. ఇది బహిరంగ రాష్ట్రం కదా.